నిత్యం నరక ప్రయాణంగా మారింది అనకాపల్లి జిల్లా చోడవరం నర్సీపట్నం రహదారి. వేలాది వాహనాలు తిరిగే రహదారిపై ఏమాత్రం ఏమార్పాటుగా ఉన్నా ఇక ఆసుపత్రికే అంటున్నారు అక్కడి ప్రజలు. పేరుకే ప్రధాన రహదారి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో తారు రోడ్డు ఉందని చెప్పుకోవడమే కానీ ముచ్చుకైనా కనిపించిందన్నారు. గోతులు రాళ్లు తేలిన యమకుప్పంలా మార్గం మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 12 కిలోమీటర్ల మేర రహదారిపై దాదాపు 6 గ్రామాల ప్రజలు రవాణా సాగిస్తున్నామని, అత్యవసర సమయంలో వెళ్లాలంటే అది గగనమే అంటున్నారు సమీప గ్రామ ప్రజలు. అయితే భారీ వాహనాలు రాకపోకలతో రహదారి దెబ్బతింటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు మాత్రం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లు మరమ్మతులు కూడా చేయకుండా ప్రజల క్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు సమీప గ్రామస్తులు. 12 కిలోమీటర్ల దూరానికి సుమారు గంటన్నర సమయం పడుతుందని గోడును వెళ్లబోసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు ముందుకు వచ్చిన చోడవరం నర్సీపట్నం రోడ్డుకు మాత్రం మోక్షం రాలేదన్నారు. స్థానిక ఆర్ఎండ్బి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల ఇబ్బందులను గుర్తించాలన్నారు. అధిక లోడుతో వెళ్లే వాహనాలను అడ్డుకొని వేరే మార్గం గుండా తరలించాలని కోరుతున్నారు. స్కూల్ పిల్లలు వెళ్తుంటే ఆటో ఎలా ఎలా ఊగుతుంటే అది పడిపోతుందో ఏదో నాకే ఆశ్చర్యకరంగా ఉందండి. ఒకసారి ఆటోలో వెళ్తే ఆ బాధ ఏదో తెలుస్తుందండి. ఆ స్కూల్ పిల్లలు చిన్న పసిపిల్లలండి. అలాగే లారీలు ఇక్కడ నేను ఎన్నోసార్లు చూసాను, పడిపోవడం చూసాను. ప్రాణాలు ఏదో దేవుడి దయ వల్ల తగ్గాయండి. లారీలో చెరుకుల లారీలు అవుతారు. అక్కడ ట్రాక్టర్ ఏమొచ్చి ఇలా ముందు తేలిపోయిందండి. పాపం ఆ డ్రైవర్ చనిపోలేదండి, ఏదో రాసిపెట్టి ఉన్నారు. వ్యవస్థ ఏమీ బాగాలేదండి. అసలు రోడ్ల సోడవరం దగ్గర రాష్ట్రం మొత్తం మీద సోడవరం అద్దానం రోడ్లు ఎక్కడా లేవు, ఎక్కడా చూడలేదు సార్ బాబోయ్. మీకు నమస్కారం అండి బాబు. ప్రజానాయకులు మీరు ఇంట్లో ఉండడు కాదండి, ఒకసారి ఆటోలో తిరగండి. ఆ పవన్ కళ్యాణ్ గారు మీరు చేత కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి ఒక మెసేజ్ పెట్టో లేదా ధర్నా చేయించో మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టో ఏదో చేయండి. ఇందులో మేము తిరగలేము, మేము చేయలేమండి బాబు. మీకు నమస్కారం అండి వాళ్ళు, లేదా దిగిపోండి, మాకు చేత కాదంటే. అనకాపల్లి జిల్లా చోడవరం నర్సీపట్నం రహదారి దుస్థితిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? రాజు, లక్ష్మి, ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి చోడవరం నర్సీపట్నం ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా కూడా ధ్వంసం అవుతూ వస్తుంది. ఈ మార్గంలో ఉన్నటువంటి దాదాపు 7 నుంచి 8 గ్రామాల ప్రజలైతే నిత్యం కూడా నరకాన్ని అనుభవిస్తున్నారు. పిల్లల్ని స్కూల్కు పంపించాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆటోలు కానీ, బస్సులు కానీ, ఇతర రవాణా సౌకర్యాలు ఉన్నటువంటి వాహనాల మీద వెళ్తే ఏ క్షణం ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రజలు గాయపడ్డాలు, మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నప్పటికీ కూడా గత కొన్నేళ్లుగా అయితే ఈ రోడ్డు మార్గం మీద ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ దృష్టి పెట్టలేదని చెప్పి అయితే గ్రామ ఏదైతే చోడవరం నుంచి నర్సీపట్నం వరకు ఉన్నటువంటి గ్రామ మార్గంలో ఉన్నటువంటి ఆ పలు గ్రామాల ప్రజలైతే నిత్యం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రోడ్డు మార్గం బాగుపడుతుందని చెప్పి ఆశపడినప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదు. ఎక్కడెక్కడ రోడ్లన్నీ బాగు చేస్తున్నామని చెప్తున్న ఆ ప్రభుత్వం ఈ ప్రధాన రహదారిని దాదాపు 6 నుంచి 7 గ్రామాలు ఉన్నటువంటి ప్రధాన రహదారి ఏదైతే నర్సీపట్నంకి వెళ్ళాలి అంటే ఇది ఒకటే మార్గం. అదే విధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాను కూడా కలుపుతూ ఉంటుంది. మరోవైపు విశాఖపట్నం జిల్లాను కూడా ఈ మార్గం కలుపుతుంది. ఇంత ప్రధానమైనటువంటి మార్గంలో రోజు కూడా వేలాది మంది ప్రయాణిస్తుంటారు. మరోవైపు అటువైపు ఉన్నటువంటి క్వారీలకు వెళ్ళేటువంటి భారీ వాహనాలు కూడా ఇదే మార్గంలో వెళ్ళడం వల్ల
అధిక లోడుతో వెళ్తున్నటువంటి వాహనాల వల్ల కూడా రోడ్డు ధ్వంసం అవుతుంది. పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి, రాళ్లు తేలిపోయి ఒక నరకానికి మార్గంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు, మా ప్రాణాలకు విలువ లేదు అంటూ కూడా గ్రామ వడ్డాది చోడవరం సంబంధించి కూడా గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే కూడా దృష్టి పెట్టి దీని మీద రోడ్డుని బాగు చేసే ఆలోచన చేస్తే ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడానికి మాకు ఒక వెసులుబాటు కలుగుతుంది. ఇప్పుడు స్కూల్కి పంపించాలన్నా కూడా చాలా భయాందోళన గురి. ఎందుకంటే ఎక్కడ ఆటో తిరగబడుతుంది, ఎక్కడ దేనికి ఏ వాహనం ఎక్కడ గుద్దుకుంటుంది అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి దుర్వార్తలు వినాల్సి వస్తుందో అని చెప్పి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది మరోవైపు చూసుకుంటే వడ్డాది దగ్గర ఉన్నటువంటి ఒక బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కూడా దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్నటువంటి భారీ వాహనాల వల్ల ఎప్పుడైనా బ్రిడ్జి కూడా కూలిపోయే పరిస్థితి కనిపిస్తున్నాయి. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా సార్లు ప్రజాప్రతినిధులకి వినతులు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు మార్గంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి క్వారీలు కూడా ఉన్నాయి. వాళ్ళకైతే చాలా వేగంగా తిరుగుతున్నటువంటి లారీల వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి గ్రామస్తులు స్వయంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 12 కిలోమీటర్ల మేర రోడ్డు అయితే ఆ 12 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించాలంటే దాదాపు 2 గంటల సమయం పడుతుంది. కేవలం 12 కిలోమీటర్ల దూరానికి 2 గంటల సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. అంత జాగ్రత్తగా అప్రమత్తంగా వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రోజు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. దీనికైతే ఇప్పటికే సంబంధించి కూడా ఏదైతే గ్రామస్తుల సమస్య ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వ నాయకులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ రోడ్డు మార్గాన్ని సరిచేసినట్లయితే మా కష్టాలు తీరుతాయంటూ ఒక డిమాండ్ కూడా చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సరిచేస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుందని చెప్పి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళకి.